నిజాయితీ గల అధికారి విధులు నిర్వహిస్తే ఏ విధంగా ఉంటుందనే దానికి చక్కటి ఉదాహరణ ఒక సంఘటన ఈరోజు మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. అయితే ముందుగా ఈ ఘటన పూర్తిగా వివరించే ముందు దీనికి కారకుడైన అధికారి ఎవరనే దాని మీద కూడా మీకు చిన్న విశ్లేషణ చెప్తాను. అయితే కాకినాడ జాయింట్ కలెక్టర్గా పనిచేస్తున్నటువంటి రాహుల్ మీనా, ఈయన చాలా యువ ఐఏఎస్ అధికారి. ఈ మధ్యనే కాకినాడ జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బియ్యం స్కామ్కి సంబంధించి పెద్ద ఎత్తున కాకినాడ కేంద్రంగా జరుగుతుందనేది ఒక అంచనాలు పూర్తి స్థాయిలో ఇక్కడే పవన్ కళ్యాణ్ గారు రావటం, మొత్తం ఆ మాఫియా మొత్తాన్ని కట్టడి చేయడం కూడా జరిగింది. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బఫర్ గోడౌన్స్ ఏవైతే ఉంటాయో సివిల్ సప్లైస్ ఆధ్వర్యంలో ప్రైవేట్ గోడౌన్స్ని అద్దెకు తీసుకుని ఈ గోడౌన్స్లో ప్రభుత్వానికి సంబంధించిన రైతుల్ని సేకరించినటువంటి ధాన్యం నిల్వ చేస్తుంటారు. ఈ నిల్వ చేసే క్రమంలో దానికి ఏడాదికి ఇంత అద్దె అని కూడా చెల్లిస్తూ ఉంటారు. అయితే మచిలీపట్నం సంఘటన మీకు గుర్తుంది కదా. పేరు నాని గారి గోడౌన్స్లో సుమారుగా 350 టన్నులు 400 టన్నులు మెట్రిక్ టన్నులో మిస్ అయిపోయింది బియ్యం అని చెప్పేసి దానికి ఆయన డబ్బు కూడా కడతానని ముందుకు రావడం జరిగింది. అయితే ఈ వ్యవహారమే సేమ్ కాకినాడలో కూడా జరిగింది. అయితే ఇది సుమారుగా 632 మెట్రిక్ టన్నుల బియ్యం మిస్ అయినట్టు అధికారులు నిర్ధారించారు. ఇది డిసెంబర్ నెలలో, గత ఏడాది అంటే 24 డిసెంబర్ నెలలో అనుమానం వచ్చిన ప్రతి గోడాన్ని కూడా ర్యాండమ్గా చెక్ చేశారు. అయితే ర్యాండమ్ చెకింగ్లో ముందు 160 మెట్రిక్ టన్నులు మిస్ అయిందని గుర్తించిన తర్వాత అయితే మొత్తంగా కాదు, దీన్ని ఇంకా లోతుగా పరిశీలించాల్సి ఉందని చెప్పేసి రాహుల్ మీనా గారు జాయింట్ కలెక్టర్ గారు అధికారులను ఆదేశించడం, మొత్తం గోడౌన్ ఖాళీ చేస్తే గత 2016 నుంచి 2024 అంటే సుమారుగా 8 సంవత్సరాల కాలంలో సుమారుగా 6 లక్షల మెట్రిక్ టన్నులు ఈ గోడౌన్లో నిల్వ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. మొత్తం ఖాళీ చేసి మొత్తం ఎంత ఉంటుంది అని చెప్పేసి కూడా అధికారులు చెక్ చేయగా 632 మెట్రిక్ టన్నులు మిస్ అయినట్టుగా తెలుస్తుంది. ఒక మెట్రిక్ టన్ను వచ్చేసి సుమారుగా టన్ను బియ్యం వచ్చేసి 48,000 రూపాయలకి 46,000 రూపాయలకి ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది రైతుల దగ్గర నుంచి. ఈ నేపథ్యంలో మొత్తం 632 మెట్రిక్ టన్నుల బియ్యానికి సుమారుగా 6 కోట్ల రూపాయలు అవుతుంది. అంటే యాక్చువల్గా చూసుకుంటే 46,000 అయినప్పటికీ టన్ను బియ్యం వీళ్ళ దగ్గర నుంచి ఏదైనా మిస్ అయినటువంటి బియ్యం కొనుగోలు చేయాల్సి, లేదంటే దానికి ధాన్యానికి రైస్కి రేటు కట్టాల్సిన క్రమంలో చూసుకుంటే 92,000 అంటే డబల్ అమౌంట్ వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేస్తూ ఉంటారు. దీంతో మొత్తం 6 కోట్ల రూపాయలు వసూలు చేయాలని చెప్పేసి రాహుల్ మీనా గారు ఆ సంస్థ ఏదైతే గోడౌన్ యజమాని గాంధీరాజు 3 సీజన్స్ గోడౌన్స్ అని చెప్పేసి కూడా వాళ్ళ సంస్థ ఉంది. ఆ సంస్థకి నోటీసులు జారీ చేశారు. వాళ్ళ నుంచి రికవరీ చేయాలని కూడా సివిల్ సప్లైస్ అధికారులను ఆదేశించారు. అయితే ఈ 6 కోట్ల రూపాయలు సుమారుగా 1.5 కోటి అతనికి అద్దె రూపంలో ప్రభుత్వం నుంచి చెల్లించాల్సింది ఉన్న నేపథ్యంలో కొంత ఆ అద్దె మినహాయించుకుని మిగతా 4.5 కోట్ల రూపాయలు మాత్రం ఖచ్చితంగా రికవరీ చేయాల్సిందే అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చేశారు. ఎందుకంటే దీంట్లో కొంత లాస్, అంటే హ్యూమిడిటీ లాస్ కింద చూపించి ఈ లాస్ని ప్రభుత్వం కొంత దాన్ని మెయింటెనెన్స్ లాస్ కింద చూపించి, స్టోరేజ్ లాస్ కింద చూపించి దానికి కొంత మినహాయింపిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మినహాయించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 0.3% ఈ తేమ శాతం తగ్గుతుంది కాబట్టి 0.3% వేరియేషన్ ఉన్నా కానీ పెద్దగా దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని. కానీ ఇక్కడ 600 టన్నులు, సుమారుగా 6 లక్షలకి 600 టన్నులు పైగా మిస్ అయిందంటే ఎంత మిస్ అయిందనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. దీన్ని బట్టి సుమారుగా 4.5 కోట్ల రూపాయలు గాంధీరాజ్ అనే వ్యక్తి దగ్గర నుంచి రికవరీ చేయాలని ఆదేశించిన పరిస్థితి. కానీ కొంతమంది దళారులు కూడా బయలుదేరారు మధ్యలో. ఇది స్టోరేజ్ లాస్ కింద చూపించాలని కొంత మభ్యపెట్టే ప్రయత్నం చేసినప్పటికీ జాయింట్ కలెక్టర్గా ఉన్నటువంటి రాహుల్ మీనా గారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోలేదు. ప్రభుత్వం సొమ్ము అంటే ప్రజల సొమ్ము నష్టపోవడానికి ఏ ఒక్కరూ అంగీకరించరు కాబట్టి ఆయన నిక్కచ్చిగా పనిచేశారు. ఖచ్చితంగా డబ్బులు చెల్లించాలని చెప్పారు. సో దీన్ని బట్టి చూస్తే అధికారులు ఎంత నిజాయితీగా పనిచేస్తున్నారు, ప్రభుత్వానికి ఎంత పారదర్శకంగా వాళ్ళ అధికారాన్ని ఉపయోగిస్తున్నారు అనేది కూడా మనకు అర్థమవుతుంది.